వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుండి మొదలుపెట్టి ప్రజల్ని నమ్మించి, వంచించి, మోసం చేసి అధికార పట్టం చేపట్టి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశాడో చూసాం. ఎలా నాశనం చేశాడో చూసాం. 2024లో ఘోర ఓటమి చవిచూసి మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు మొదలుపెడుతూ ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి మళ్ళీ 2.0 అంటూ ప్రజల్ని మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తూ పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఒక్కసారి దెబ్బతిన్న ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి 2.0 వెనక ఉద్దేశం ఏంటి? పాదయాత్ర వల్ల ఒరిగేదేంటి? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్ 1.0లో చేసిన విధ్వంసం ప్రజలు చూశారు. రాష్ట్రం ఎలా నాశనం అయిపోయిందో చూశారు. మళ్ళీ 2.0 అంటూ డైరెక్ట్గా రప్ప అంటూనే మొదలుపెట్టాడు. ఆయన పాదయాత్ర చేస్తా, కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, నేను అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలకు సేవ చేస్తా అంటున్నాడు. ప్రజలు విశ్వసించే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఏమన్నా ఆ 11 సీట్లను ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కొంచెం బ్రీఫ్గా మనం అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. 2019కి ముందు ఎలక్షన్లకు ముందర ఏం చేశాడో ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? పింక్ డైమండ్ అని రకరకాలు 36 మంది కమ్మ డిఎస్పీలను పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని, ఇటువంటివన్నీ చెప్పాడు. అన్నీ అబద్ధాలే. అప్పట్లో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏమనుకున్నది అంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు అంటే, కొత్త రాష్ట్రం, ఈ కొత్త రాష్ట్రానికి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాలి అంటే నాలాంటి అనుభవజ్ఞుడు ఉండాలి అని చెప్పి ప్రజలు నాకు ఓట్లేశారు. నేను చిత్తశుద్ధితోటి నేను పనిచేస్తున్నాను కాబట్టి ఎవరు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు అని ఒక పట్టుదలతోటి కూర్చొని ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి చెప్పేవి అబద్ధాలని ఆ రోజుకి ఆయనకి తెలుసు, మీలాంటి పొలిటికల్ యాక్టివిస్టులకి తెలుసు, నాలాంటి జర్నలిస్టులకి తెలుసు. మనందరికీ తెలిసి కూడా ఒక రకమైన ఏంటి అంటే ఒక ధైర్యం, ఒక రకమైన ధైర్యం, దాన్ని ధైర్యం అంటానికి కూడా వీల్లేదు, ఒక నమ్మకం. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు, ప్రజలు నమ్మరు అన్న ఒక ఆత్మవిశ్వాసం. ఆ పరిస్థితులు అంటే తర్వాత ఏం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చెయ్యలేకపోవటం. ఉదాహరణకి ఎన్నికల మూమెంట్లో, ఎన్నికలు దాదాపుగా ఆ మూమెంట్ వచ్చేసింది, వేడి వచ్చేసిన ఆ తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరగంగానే, ఆ మర్డరు జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు ఒకటి అట్లా అల్లుకొని మొత్తం చంద్రబాబు నాయుడు మీదకి డౌట్ వచ్చేలాగా చేశాడు. అంత విషప్రచారం చేశాడు. ఎంత విషప్రచారం చేశాడు అంటే, మా తాత అసలు ఎంత అమోఘమైన నటన ప్రదర్శించాడు అంటే, మా తాతని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మా నాన్న చచ్చిపోయినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకుడుగా, అప్పుడు సీఎంగా లేడు కానీ ప్రతిపక్ష నేత, నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు మా బాబాయిని వేసేశారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని ఈ మాటలు చెప్పంగానే ఏమనిపిస్తుందండి? చంద్రబాబు నాయుడే ఇవన్నీ చేస్తున్నాడు అనే అర్థం వచ్చేలాగా విషయాలన్నింటినీ చెప్పుకుంటూ అసలు మైకుల ముందరకు వచ్చి నటించాడు. సరే, ఇక్కడ ప్రజలు మోసపోయిన పరిస్థితి ఏంటంటే, తన బాబాయిని వాళ్ళే చంపించుకొని నారాసుర రక్తచరిత్రను రాపించి గాగాట తీసుకురావడంతో మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు మాట్లాడలేని ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మర్డర్ జరిగిందండి, వివేకానంద రెడ్డి కాకపోతే ఇంకో ఎవరు మర్డర్ అయినా జరిగింది. స్టేట్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఆ పోలీసులు ఏం చేస్తున్నారు అది చూసుకోవాలి కదా. కుమ్మక్కైపోయారు వాళ్ళతో. అది నేను చెప్తున్నది, నేను చెప్పే పాయింట్ అది. అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ నాయకుడు, లేకపోతే ఆ పార్టీ నాయకుడు చుట్టూ ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా వేరే ఐఏఎస్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోవాలి కదా. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మర్డర్ కదా. మర్డర్ అయిన వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కదా. ఒక రాజకీయ నాయకుడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్యకు గురైతే
రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఎంత అలర్ట్గా ఉండాలి, టక 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 దిగాలి. అసలు మర్డర్ జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని విజయసాయి రెడ్డి డ్రామా ఆడే టైంకే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కదండి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. అక్కడ ఎవడున్నాడు, సిఐ శంకరయ్య ఉన్నాడా, సిఐ భిక్షమయ్య ఉన్నాడా, ఎవడుంటే వాడిని పట్టుకొని వాడి వెంటనే వాడి తాట తీసి ముందు సమాచారం తెప్పించుకోవాలి కదా. నేను చెప్తున్నది అది ఏంటి అంటే, మనల్ని ప్రజలు అపార్థం చేసుకోరు అన్న ఒక ఆత్మవిశ్వాసంలో ఉండి ఆ రోజున ఆ తప్పులు జరిగినాయి. ఖచ్చితంగా అవి తప్పులనే అంటాను, నేను కూడా అదే అంటా. నన్ను అంటే రాష్ట్రాన్ని బాగు చేయమని నాకు ప్రజలు ఆదేశించారు, నేను ఆ పని చేస్తున్నాను కదా అన్న ధైర్యంతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎవరు నమ్మరు అన్న ఉద్దేశంతో ఆయన ఆలోచన సరళి మనకు తెలిసిన వ్యక్తులుగా ఇంట్లో మనిషి చనిపోయి ఉన్నాడు, ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడితే అపార్థాలకు అవకాశం వచ్చే పరిస్థితి ఉందని కూడా ఆలోచించుంటాడు ఆయన. నేననేది ఏంటంటే, అంటే మీరనేది పబ్లిక్ చెప్పింది, నేననేది ఇన్సైడ్గా పోలీసు, ఆనాటి పోలీసు బాధ్యత వహించే అధికారులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ అంటే లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. వాళ్ళ పని వాళ్ళు చేయాల్సింది. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మీదే ఉంటుంది కదా. మరి వాళ్ళందరూ ఏం చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ రంగంలో దిగి టకటక రంగంలో దిగి ఆధారాలు మీకు గుర్తుండే ఉంటుంది రామబ్రహ్మ గారు, వివేకానంద రెడ్డి రక్తం మడుగులో పడి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. తర్వాత మరి కడిగిన ఫోటోలు కూడా వచ్చినాయి. మరి ఆ రోజున పోలీసుల దగ్గర ముందర ఈ ఫోటోలు ఉండాలి కదా. అవి ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ వచ్చింది చంద్రబాబు నాయుడు మీద, మిగిలిన తెలుగుదేశం పార్టీ లీడర్లు వాళ్ళ మీద గ్యాగ్ ఆర్డర్ లేదుగా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడాల? అంటే ఇవన్నీ ఏంటి అంటే ప్రజల మీద నమ్మకంతో వాళ్ళు నమ్మరు, ఈ అబద్ధాన్ని నమ్మరు అన్న ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఆ రోజు ఎన్నికలకు వెళ్తే బొక్కబొర్ల పడ్డారు. అది జరిగింది. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోయింది. అధికారంలో నుంచి 151 నుంచి 11కు పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ వీళ్ళు 1000 కళ్ళతోటి చూస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, ఈ ఆఫీసర్లందరూ మనకి ఏం చెప్తున్నారు, మనల్ని ఎట్లా గైడ్ చేస్తున్నారు అని ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ లీడర్లతో సహా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ అధికారులు చేస్తున్న పనేంటి, రాజకీయంగా జరుగుతున్న పరిణామాలేంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలేంటి అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవటం వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది. వాళ్ళు ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళందరూ అప్రమత్తంగా లేకపోతే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన 14వ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసు. కరెక్ట్గా 14వ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి 36 మంది వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం గుండాలు అడ్డంగా నరికి చంపారు అని చెప్పొచ్చాడు. అదే ఢిల్లీ నడిబొడ్లో 19 ముందు 36 మంది కమ్మటి ఎస్పీలు అన్నాడు, మళ్ళీ వెళ్ళి 36 మంది హత్యలు అన్నాడు. అంటే 36 మంది హత్య జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, బీజేపీ కేడర్ కానీ వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా 36 పేర్లు ఇవ్వు అని అడిగారు. అవును, అందరూ కూడా 36 పేర్లు ఏవి, 36 పేర్లు ఇచ్చేయి, తొందరగా ఇచ్చేయి అని చెప్పి అడిగారు. దాంతో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు అనేది ప్రజలకి ఎస్టాబ్లిష్ అయిపోయింది. చెప్తూనే ఉన్నాడు, అంతకు ముందు చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, అబద్ధాలే చెప్తున్నాడు అనేది వీళ్ళందరూ అలర్ట్గా ఉండటం వల్ల అదే మనల్ని జగన్మోహన్ రెడ్డి ఇటుగా అన్ని అబద్ధాలు చెబుతుంటాడా, ఏం పట్టించుకోమాకండా అని ఈ టాప్ లీడర్స్ కనుక అనుకున్నట్టయితే ఎవరూ కూడా వచ్చి ఆ 36 పేర్లు ఇవ్వు అని అడిగే ధైర్యం చేసి ఉండేవాళ్ళు కాదు. అప్పుడు అదే క్యారీ అయ్యేది. ఈ రోజున ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఆ అధికారంలో ఉన్న సమయంలో అతను తిరుపతిలో
తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి జరిగిన అక్రమాలు, స్వామివారికి జరిగిన అన్యాయాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి రావటం, కేసులు కావటం, అరెస్టులు కావటం, వీటితో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కరుడుగట్టిన, అంటే అసలు వాళ్ళని మామూలు మాటలతోటి వర్ణించలేం, అటువంటి నేరాలు చేసిన వ్యక్తులందరూ కూడా బిహైండ్ ది బార్స్ వెళ్ళిపోవాల్సి రావటం, అక్రమాలు ఏవి ఈ మైన్స్ కుంభకోణాలు చేసిన ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు జైలు పాలు కావటం, ఈ అక్రమ లిక్కర్ అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ వాళ్ళు జైలుకి వెళ్ళటం, వీళ్ళందరూ మెయిన్ మద్యం కేసు ఉంది కదా, అంటే వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన వ్యక్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వాళ్ళతో పాటు భారతీయ సిమెంట్కి సంబంధించిన బాలాజీ గోవిందప్ప అరెస్ట్ కావటం అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించల. ఎక్కడ అంటే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి మీకు గుర్తుండే ఉంటుంది, మొదట్లో ఏం చెప్పాడు, అసలు కుంభకోణమే లేదన్నాడు, అసలు కుంభకోణం జరగలేదు అన్న తర్వాత రెండో ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేసరికి ఆ కుంభకోణాన్ని నాకెట్లా ఆపాదిస్తారు, నేను ఎక్కడా సంతకం పెట్టలేదు కదా అన్నాడు. నువ్వు సంతకం పెట్టావు, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా అతన్ని వాసుదేవరెడ్డిని పెట్టడానికి నువ్వే సంతకం పెట్టావు అని పోలీసులు ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. ఆ తర్వాత 3,200 కోట్ల రూపాయలు దుబాయ్ వెళ్ళిన విషయం చెప్పారు. 35,000 కోట్ల రూపాయలు మిస్సింగ్, అంటే మొత్తం అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్లో 35,000 కోట్లు మిస్సింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నోట్ల కట్టలు డెన్నుల్లో పట్టుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం, 50 కిలోల బంగారాన్ని గోవిందరాజ స్వామి టెంపుల్లో కొట్టేయటం, ఇవన్నీ కూడా బయటికి రావటం, వాటి మీద కేసులు బుక్ కావటం, పరకామణి చోరీ దగ్గర నుంచి అన్ని కేసుల్లో కూడా పోలీసులు ఎంత అలర్ట్గా ఉండి పని చేస్తున్నారంటే రామబ్రహ్మం గారు, ఇదే పని ఈరోజు పోలీసు అధికారులు ఈరోజు ఎట్లయితే ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా 2019 కన్నా ముందు వివేకానందరెడ్డి మర్డర్ కేసు జరిగినప్పుడు గనక అంతే ఎలర్ట్గా పోలీసులు పనిచేసినట్టయితే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టుండేది కాదు, రాష్ట్రానికి ఈ కర్మ పట్టుండేది కాదు. అటువంటి పనులు చేయకుండా ఆ రోజున అందరూ తాత్సారం చేశారు. ఏమీ కాదనే ధైర్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏం జరిగిందంటే రాజకీయంగా నేను మాట్లాడను, కానీ రాజకీయంగా జరిగిన, అంటే తెలుగుదేశం